ఏపీలో అంటే నేను మాట్లాడలేను. జగన్ కోసం నేను మాట్లాడలేను. ఎందుకు మాట్లాడలేరు జగన్ కోసం? ఆయన మాట్లాడే తడిక వేరు, ఆయన మాట తీరు వేరు. ఆయన ఒక్కోటి మాట్లాడతాడు. వాళ్ళ డాడీని అంత సీక్ చేసిందే ఆయననే. ఆయన సీక్ చేసిందే ఆయన వల్లనే వాళ్ళ డాడీ అయిపోయిండు. ఇప్పుడు ఏపీ తెలంగాణ సపరేట్ ఎందుకు అయిందంటే ఆయన వల్లనే. ఎందుకు ఇప్పుడు రాజకీయంలో పాలిటిక్స్లో రావాలంటేనే అది చేయాలి. ఇప్పుడు వాళ్ళ డాడీని సపరేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ డాడీ ఈయన పాలిటిక్స్ ఎక్కాలంటే ఆయన రావాల్సిందే. ఆయన రాకుండా అయితే ఈయన లేడు కదా. అంటే ఆయన ఎలక్షన్స్ లో అంటే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడం కోసం తండ్రిని చంపేశారని అంటున్నారా? తండ్రిని చంపేశారని కాదు, ఆయన జిందగీ అది. ఇప్పుడు ఈ జగన్ ఏం చేశారు? ఇప్పుడు చెప్పిన అన్నీ చేసిండా? నవరత్నాలు అనేసి నవరత్నాలు పథకాలు అయితే చూపిస్తున్నారు కదా జగన్. ఏం చూపెట్టిండు? అమ్మఒడి అన్నయా. సరే ఒక్కోసారి నేను ఏపీకి తీసుకుపోయి చూపెడతా. ఒక నా ఇంట్లోనే మా అమ్మ ఉంది గుడివాడ. మా అమ్మని తీసుకుపోయి చూపెడతా. అక్కడ ఏం జరిగిందో మీరు చూపెట్టండి. ఒక రోడ్డు ఏది రాలేదు అని చెప్పి అన్ని బట్టేవాస్ మాటలు చెప్పి ఇంటికి వచ్చి చూపెట్టమని వాళ్ళని పెడతారు. ఎవరిని? వాళ్ళని వాలంటీర్స్ వాళ్ళని పెట్టారు. ఫైదా ఏముంది? వాళ్ళు ఏమైనా చేస్తారా? వాళ్ళు ఏమన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో వాలంటీర్స్ పెట్టారు. ఏం జరగట్లేదు. ఖాళీ ఆయన అక్కడి నుంచి చెప్తుండు. మనం టీవీలో చూస్తున్నాం అంతే. టీవీలో చూసిందే నడుస్తుంది కానీ బయట జరిగేది వేరు. వాళ్ళు చేసేది వాళ్ళ కథలు. మనిషి వాళ్ళకి తిండి లేక చచ్చిపోతుండే ఆయన వల్లనే. అదైతే పక్కా చెప్తున్నాం. 2024లో మళ్ళీ గెలిచేది నేనే, వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం రాడు. ఆయన వచ్చే సినిమా ఉండదు, రాడు. మరి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు టిక్ టాక్ లో చూస్తున్నారు, దాంట్లో కామెడీ. మన చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయింది అని చెప్పి ఆయనది టిక్ టాక్ లో పెడతారు. దేనికి పెడతారు? ఆయన పాలిచ్చింది ఏంది? ఇప్పుడు ఆయన చేసిన తర్వాతే కదా వెళ్ళింది. ఈయన జగన్ వచ్చింది. వాళ్ళ ఆయన చచ్చిపోయిన తర్వాత ఈయన వచ్చిండు. అవన్నీ చెప్పారా? మాట్లాడారా? పబ్లిక్ ఎందుకు ఆగారు అంటే ఇప్పుడు కూడా సీట్ ఎందుకు ఇచ్చారంటే ఆయన చేస్తాడా చేయడా, వాళ్ళ నాయనలకి చేస్తాడు చేయడా. ఇక తర్వాత రాడమ్మా. 2024లో అసలు గెలిచేది ఎవరంటారు? వచ్చేది చంద్రబాబు నాయుడు. జగన్ రాడు. అది పక్కా. ఆయన చేసింది లేదు, చేసేది లేదు. ఆయన ఏజెంట్ అమ్మా. ఆయనకి అందరు చూసింది చేసింది అంటే చేస్తారు. ఇప్పుడు ఆయనకి ఏం తెలియంది? నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పథకాలు పెడితే అవ్వదు. చేసేది చేయాలి, మొత్తం చేయాలి కదమ్మా. మరి అన్న మీదే సొంత చెల్లి అభియోగాలు మోపుతుంది కదా, దాని మీద ఒపీనియన్? అన్నీ బిస్కెట్ అమ్మా, అన్నీ బిస్కెటే. అది పైసలు ఇచ్చి మాట్లాడిపించేది, అది చేసేది కూడా అన్ని బిస్కెట్ మాటలు. నువ్వు ఒక్కసారమ్మా ఒక్కసారి ఏపీలోకి రా. నాతోని కెమెరా వాళ్ళకి మేము రికార్డ్ చేయడం కూడా కాదు, కెమెరా తీసుకొని సైలెంట్గా వచ్చి మనుషులకి ఎట్లా ఉంది, పేదోళ్ళ పరిస్థితి ఏంది, పేదోళ్ళు ఏం బాధపడతారు. ఇంట్లో పాములు వస్తున్నాయి అమ్మా. మనం కట్టుకున్న ఇంట్లో పాములు వస్తున్నాయి అంటే ఎట్లా వస్తున్నాయి? మీరు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదా? మరి చేత పథకము, అది పథకం, ఇది పథకం అంటాము, అది చేయడం ఇది చేయడం, కానీ జరిగేది ఏం జరుగుతుంది? ఆడ జరుగుతున్నాయా? మనం జరిగితే మనం మాట్లాడవచ్చు. జరిగే విషయం కూడా అలాగే చెప్తున్నా అమ్మా. ఫస్ట్ నెంబర్ 1 వేస్ట్ అంటే జగన్. నెంబర్ 1 వేస్ట్ అంటేనే జగన్. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ నాయన కానీ మంచిగా ఉన్నాడు కానీ వాళ్ళకి చేసేదే బేకార్ అంటే బేకార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ ఫెలో. మన ఏపీలో మొత్తం వేస్ట్ ఫెలో అంటే ఆయన. అది పక్కా చెప్తానమ్మా. రాడు రానియరు కూడా. ఏపీలో రానియడు. మన చంద్రబాబు నాయుడు వస్తాడు కానీ ఈయన అయితే జగన్ అయితే రానియరు కూడా. గుంజి కొడతారు. మళ్ళీ బయటకు వచ్చిండంటే గుంజి కొడతారు. చేసే తడక లేదు, ఏది లేదు, ఆ పాలన లేదు, ఏది లేదు. చేసే కథలన్నీ ఒకటి, చెప్పే మాటలన్నీ ఒకటి. మరి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి?
హైదరాబాద్ని ఎవరు అభివృద్ధి చేశారండి? చంద్రబాబు నాయుడు గారే కదా. 10 సంవత్సరాలు చేశాడు. తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఎవరు దాన్ని చెడగొట్టలే, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ అక్కడ ఇంప్రూవ్మెంట్ వేయలే. మనం అందరం చూస్తున్నాం కదా ఇంప్రూవ్మెంట్, అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. సో జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఒకవైపు ఉన్నాను, మిగతా పార్టీస్ ఒకవైపు ఉన్నాయి, మీరు గెలవాలనుకుంటున్నారు కదా. సింహం సింగిలేనండి, సింహం సింగిల్గానే వచ్చిందని చెప్తారు. కానీ ఓట్లు కదా కావాల్సింది, ఓట్లు ఎవరు వేస్తే వాళ్ళు గెలుస్తారు. సో నా ఫీలింగ్ ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం టీడీపీ వస్తుంది. 170 సీట్స్ 175 సీట్స్ కి 175 ఖచ్చితంగా మేమే కొడతాము, మేమే గెలుస్తామని అంటున్నారు కదా. ఎవరు అభిప్రాయం వాళ్ళండి. నేను వస్తాం అనుకుంటాను, రావు. నేను జనంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను వస్తే 30-35. ఇంకొక విషయం ఏంటంటే, జగన్ గారు కనుక ఈ కేసులు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి మాట్లాడకుండా కనుక కాముగా ఉంటే 80 సీట్లు అన్నా వచ్చాయి. సో ఇప్పుడు లేడీస్ గురించి అమ్మనాబూతులు తిట్టడం వాటి గురించి వచ్చేటప్పటికి మైనస్ పోయింది. సో నేను ఆ 35 మ్యాక్సిమం 40 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది సార్. టీడీపీ. మరి వైసీపీ ఇన్ని పథకాలు పెట్టాం అది ఇది అంటుంది కదా, మరి ఏంటి? మ్యాక్సిమం వైసీపీ పెట్టింది కానీ సార్, అంత వస్తానంతే. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకు ప్రజెంట్ అయితే ఐటీ సెక్టర్ కావాలి, రాజధాని కావాలి, మొత్తం అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి కోసం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ టీడీపీయే రావాలండి. మరి 175 స్థానాల్లోకి మేము 175 స్థానాలు కొట్టబోతున్నాం అంటున్నారు. మరి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే మరి ఎంతో కొంత ఉంటుంది కదా మరి. అవును సార్, వీళ్ళు ఈ పథకాలని ఆ పేర్లతో చాలామంది మినిమం 75% వరకు వాళ్ళు ఉన్నారు పథకాలు అందుకునే వాళ్ళు. సో వాళ్ళు ఆల్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు, తప్పలేదండి. 2024లో గెలిచేది నేనే, మళ్ళీ వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, గతంలో అంటే చేయలేకపోయినా ఇప్పుడైనా సరే వైజాగ్లో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఆయన వస్తారని ఆయన కాన్ఫిడెన్స్గా ఉన్నారు, కానీ ఇప్పుడు రావాలనేది టీడీపీ వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడం వల్ల దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే, ఇది మంచిదే అంటారా, లేకుంటే అలా కాకుండా విడివిడిగా పోరాటం చేయడం వల్ల గెలుస్తారంటారా? ఏం లేదు మేడం, మామూలుగా అయితే వాళ్ళిద్దరు కలిపే చేస్తారండి పోటీ. నేను అనుకుంటాం అయితే ఇద్దరు కలిపే చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? హైదరాబాద్ని ఎవరు అభివృద్ధి చేశారండి? చంద్రబాబు నాయుడు గారే కదా. 10 సంవత్సరాలు చేశాడు. తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఎవరు దాన్ని చెడగొట్టలే, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ అక్కడ ఇంప్రూవ్మెంట్ వేయలే. మనం అందరం చూస్తున్నాం కదా ఇంప్రూవ్మెంట్, అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. సో జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఒకవైపు ఉన్నాను, మిగతా పార్టీస్ ఒకవైపు ఉన్నాయి, మీరు గెలవాలనుకుంటున్నారు కదా. సింహం సింగిలేనండి, సింహం సింగిల్గానే వచ్చిందని చెప్తారు. కానీ ఓట్లు కదా కావాల్సింది, ఓట్లు ఎవరు వేస్తే వాళ్ళు గెలుస్తారు. సో నా ఫీలింగ్ ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం టీడీపీ వస్తుంది. 170 సీట్స్ 175 సీట్స్ కి 175 ఖచ్చితంగా మేమే కొడతాము, మేమే గెలుస్తామని అంటున్నారు కదా. ఎవరు అభిప్రాయం వాళ్ళండి. నేను వస్తాం అనుకుంటాను, రావు. నేను జనంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను వస్తే 30-35. ఇంకొక విషయం ఏంటంటే, జగన్ గారు కనుక ఈ కేసులు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి మాట్లాడకుండా కనుక కాముగా ఉంటే 80 సీట్లు అన్నా వచ్చాయి.